నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్ విత్ శ్రీకాంత్. గ్రేటర్ హైదరాబాద్లో భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. చందానగర్ పిఎస్ సమీపంలో దర్జాగా నాలా ఆక్రమణకు గురవుతోంది. జనసేన నేత ప్రేమ్ కుమార్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చందానగర్ పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న నాలా రూపురేఖలను మార్చేశారు రియల్ ఎస్టేట్ కేటుగాళ్లు. నాలా ప్రవాహాన్ని డైవర్ట్ చేసి అపార్ట్మెంట్ నిర్మాణానికి స్థలం పెంచుకున్నారనే ఆరోపణలు ఇప్పటికే ప్రేమ్ కుమార్ పై వస్తున్నాయి. రోడ్డు లేని స్థలానికి జిహెచ్ఎంసీ అనుమతులు ఇవ్వడం ఏంటి అన్నదే ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి అంశం. హైడ్రా బుల్డోజర్లు గర్జిస్తున్నా ప్రేమ్ కుమార్ అసలు పట్టించుకోవడం లేదెందుకు? వెనకాల ఎవరున్నారు? ఆయన జనసేనాని పవన్ కళ్యాణ్కు అత్యంత సన్నిహితమైన వ్యక్తి. అందుకే కూకట్పల్లిలో అంతా నా ఇష్టం అన్నట్లుగా రెచ్చిపోతున్నారు. ఒకవైపు టీ సర్కార్ హైడ్రా అస్త్రంతో నాలాలు, చెరువుల ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. అక్రమ కట్టడాల్ని కూల్ చేస్తూ ప్రభుత్వ భూములను కాపాడుతున్నామని మైకులు పగిలిపోయేలా చెప్తోంది. బట్ క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే అందుకు విరుద్ధంగా ఉందనే చెప్పాలి. సహజ సిద్ధంగా ప్రవహించాల్సినటువంటి నాలాలను కబ్జా చేస్తున్నారు రియల్ ఎస్టేట్ కేటుగాళ్లు. చందానగర్లో ఏకంగా నాలాను డైవర్ట్ చేసేశారు. జిహెచ్ఎంసీ నిబంధనల ప్రకారం కనీస రహదారి లేని స్థలంలో బహుళ అంతస్తుల అపార్ట్మెంట్ల నిర్మాణానికి అప్రూవల్స్ ఇవ్వకూడదు. బట్ జనసేన నేత ప్రేమ్ కుమార్ తన పలుకుబడితో దర్జాగా నాలాను కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి రెడ్ కార్పెట్ పరిచారు. ట్విస్ట్ ఏంటంటే అసలు అక్కడ రోడ్డే లేదు. నాలాపై ఒక కల్వర్ట్ వేసి దాన్నే రోడ్డుగా చూపిస్తూ బిల్డింగ్ ప్లాన్ తెచ్చుకున్నారు. క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలించాల్సినటువంటి జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు ఏసీ రూముల్లో కూర్చొని పర్మిషన్లు ఇచ్చేశారు. అన్నీ తెలిసి కళ్ళు మూసుకున్నారా అన్నటువంటి ప్రశ్న ఇక్కడ కనిపిస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలోనే ఈ అంశం ఇప్పుడు హైడ్రా కూడా సవాల్గా మారిందని చెప్పాలి. మోరోవర్ రేవంత్ ప్రభుత్వానికి సవాల్గా మారింది ఈ చందానగర్ నాలా ఆక్రమణ. నిబంధనలు సామాన్యుడికి ఒకలా ఉంటాయి, బిల్డర్లకు, పరిచయస్తులకు, సపోర్ట్ ఉన్న వాళ్లకు, బలగం ఉన్న వాళ్లకు ఒకలా ఉంటాయా? హైడ్రా యాక్షన్ ప్లాన్ కేవలం కొందరికే పరిమితమా? రంగనాథ్ కొందరికి సాయం చేసేలా కాపుగాస్తున్నారా, బలమైన వాళ్లను వదిలేస్తున్నారా అనే చర్చ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తోంది. అధికారులపై జనసేనాని ఒత్తిళ్లు ఉన్నాయనే ఆరోపణలు కూడా ఒకవైపు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా హైదరాబాద్ నగరం నడిబొడ్డున జరుగుతున్న నాలా ఆక్రమణ పైన ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలి, క్షేత్రస్థాయిలో విచారణ జరపాలంటున్నారు స్థానికులు. అక్రమ నిర్మాణ అనుమతుల్ని రద్దు చేయడమే కాకుండా దీనికి సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మాట్లాడదాం ఇదే అంశం పైన. హైదరాబాద్లో హైడ్రా బుల్డోజర్లు కూలగొడతామని ముందుకు పోతున్నా కానీ ఈ కాంట్రాక్టర్ల, బిల్డర్ల తీరెందుకు మారడం లేదు? ఓవైపు కఠిన చర్యలున్నా నాలాల ఆక్రమణలు జరుగుతున్నా ఎందుకు అధికారులు పట్టించుకోవట్లేదు? దీని వెనకాల రాజకీయ శక్తులున్నాయా? మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందుబాటులో ఉన్నారు. ప్రవీణ్, ఏం జరుగుతోంది? హైడ్రాను కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. బట్ ఇప్పుడు ఈ చందానగర్ పిఎస్ సమీపంలో దర్జాగా నాలా ఆక్రమణ గురవుతోంది. సో దీని వెనకాల జనసేన నేత ప్రేమ్ కుమార్ ఉన్నారు అని ఆయన తీరుపైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సో ఆయన బలగంతో, ఆయన రాజకీయ అండదండలతోటే మేనేజ్ చేస్తున్నారు అధికారులు అన్నది ప్రధానంగా ఇక్కడ వినిపిస్తున్నటువంటి అంశం. సో చందానగర్ అంశాన్ని ఎట్లా చూడాలి ప్రవీణ్? శ్రీకాంత్, మనం చూసుకుంటే కనుక మొత్తంగా చూస్తే జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడ కూడా అక్రమ నిర్మాణాలు కానీ, నాలాలు కానీ ఆక్రమించి ఆ నిర్మాణాలు చేపడితే వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తే విధంగా చేస్తామంటూ హైడ్రా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఇదే దానికి అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉంటాయో ఆ అక్రమ నిర్మాణాలను అన్నింటినీ కూడా తొలగించడానికే ఒక మొత్తంగా కూడా ఒక సిస్టమ్ని తీసుకొని వచ్చారు. ఆ సిస్టమే హైడ్రా. అయితే ఇప్పుడు మొత్తంగా చూసుకునే కనుక హైడ్రా మొత్తంగా ఎక్కడెక్కడైతే ఇప్పటి వరకు కూల్చివేతలు జరిగాయో అవన్నీ కూడా సామాన్యుల వరకే పరిమితమా అనే క్వశ్చన్స్ కూడా లేవనెత్తుతున్నారు. అవి రాజకీయ నాయకుల జోలికి పోవడం లేదు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇదే విధంగా చూసుకుంటే కనుక రీసెంట్గా చందానగర్ పిఎస్ సమీపంలోని నాలాని ఏకంగా అయితే జనసేన నేత ప్రేమ్ కుమార్ అయితే ఆక్రమించి కట్టడం పైన తీవ్ర విమర్శలు అయితే వస్తున్నాయి. ఆ యొక్క నాలను మింగేస్తూ అక్రమ నిర్మాణాలు కూడా జరిగింది. ప్రవీణ్ ఎందుకు ప్రేమ్ కుమార్ ఎందుకు ఉపేక్షిస్తున్నారు? సో హైడ్రా అనేది అందరికి ఒకేలాగా చట్టపరంగా మూవ్ అవ్వాల్సినటువంటి అంశం, అదొక ఇండిపెండెంట్ బాడీ. సో ఎందుకు ప్రేమ్ కుమార్ దీనిపైన ఎందుకు ఉపేక్షిస్తున్నారు? అధికారులు ఎందుకు దీనిపైన చర్యలు తీసుకోవట్లేదు? ఏకంగా ఒక పోలీస్ స్టేషన్ సమీపంలోనే నాలాను క్లోజ్ చేసి అక్కడ బిల్డింగ్ పర్మిషన్లు తెచ్చుకుంటున్నారంటే సో జనసేన ప్రభావం
సో జనసేన అండదండలు నడిపిస్తున్నారా అన్నటువంటి ఒక ప్రశ్న కూడా ఇక్కడ కనిపిస్తోంది. ఏంటి దీని వెనకాల ఏం జరుగుతోంది? ఎస్, నిజంగా చూసుకుంటే కనుక పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలోనే ఉంటుంది. మధ్యలో ఒక మెయిన్ రోడ్ మాత్రమే ఉంటుంది. ఈ నాలా ఆక్రమించి మొత్తంగా నిర్మాణాలు చేపట్టారు. ఇంకా నిర్మాణాలు నడుస్తున్నాయి. ఏకంగా బిల్డింగ్ని కూడా అక్కడ ఉన్నటువంటి నాలాను ఆక్రమించి కట్టడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా అయితే ఈ యొక్క ఆఫీసర్లని బుల్లి కొట్టించే ప్రయత్నం చేశాడా అనే కోణాల లోపల అనుమానాలు కూడా తావిస్తున్నాయి. అదేవిధంగా ఆ మామూళ్ళ మత్తు లోపల జిహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులు ఉన్నట్టుగా కూడా అయితే మొత్తంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఆరోపిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఏదైతే ఈ హద్దులు నిర్మాణంకి వెళ్ళే మార్గం అంశాలని స్థానికులు మొత్తం కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే నాలాపై కల్వర్ట్ ఏర్పాటు చేసి దానిపైన రహదారి మార్గంగా ఉపయోగించడం జరిగింది. అయితే ఆ యొక్క నాలా పైననే మొత్తంగా కల్వర్ట్ మనము విజువల్లో కూడా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. మొత్తంగా చూస్తుంటే కనుక ఆ యొక్క కల్వర్ట్ను కూడా స్పష్టంగా చూస్తున్నాం. ఈ మార్గం పక్కనే పనులు కూడా కొనసాగుతున్నాయి. దానిపైన అక్కడ ఉన్నటువంటి పక్కల ఇంకా నిర్మాణాలు కూడా చేపడుతున్నారు. అసలు వివాదం ఏమిటంటే మొత్తంగా చూసుకుంటే కనుక ఇక్కడ స్థానికులు చెప్తున్నటువంటి ప్రధాన అంశం ఏదంటే నాలా సహజ ప్రవాహానికి ఆటంకం కలిగించేలా ఉంటుంది అంటూ కూడా వాళ్ళు అంటున్నారు. అంటే ఆ యొక్క పెద్ద నాలా అది హైదరాబాద్లో జిహెచ్ఎంసీ పరిధిలో కానీ అక్కడ షెర్లింగంపల్లి కానీ చందానగర్ తారానగర్ పక్కనే తారానగర్ ఉంటుంది. అక్కడ దగ్గర మొత్తంగా కూడా షాప్స్ కానీ ఇండ్లు కానీ దగ్గరగా ఉంటాయి. అక్కడ నుండి వర్షపు నీరు వచ్చే ప్రవాహం ఈ యొక్క నాలా గుండా వెళ్తూ ఉంటుంది. ఆ నాలని ఆక్రమించి కట్టడం వలన మొత్తంగా చూసుకుంటే కనుక ఇప్పుడు నాలా మొత్తం దగ్గరకు రావడం జరిగింది. ఆ యొక్క ప్రవాహం పెరిగితే అక్కడ ఉన్నటువంటి కాలనీ ఏదైతే ఉంటుందో తారానగర్ మెయిన్గా చూసుకుంటే కనుక ఆ తారానగర్ కాలనీ మొత్తం కూడా ముంపుకు గురయ్యే అవకాశం ఉంది అంటూ కూడా స్థానికులు వాపోతున్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక ముఖ్యంగా వర్షాకాలంలో భారీ వర్షాలు కురిచినప్పుడు ఈ నాలా ద్వారా అనేక సార్లు ఆ నీరు కూడా ఇళ్లలోకి చేరింది అంటున్నారు. అయితే గతంలో లేదు. ప్రవీణ్, ఇప్పటికే హైదరాబాద్ లో 5 నిమిషాలు 10 నిమిషాలు వర్షం పడితేనే కార్లన్నీ పడవల్లా తేలిపోయేటువంటి పరిస్థితి. మీరు చెప్తున్నారు ఒకవేళ వర్షం పడితే ఆ నీళ్ళన్నీ కూడా ఇళ్లలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది, రోడ్లు మునిగేటువంటి ప్రమాదం ఉంది. తో పాటు ట్రాఫిక్ సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటికే వరద పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇట్లాంటి నేపథ్యంలో అసలు లేని రోడ్డును క్రియేట్ చేయడం కానీ అసలు అనుమతులు ఎలా వచ్చాయి? ఎవరి ప్రోద్బలంతో వచ్చాయి? ఎవరిని ఎక్కడ మేనేజ్ చేశారు? తెలంగాణ రాష్ట్రంలో జనసేనకు సంబంధించినటువంటి ఒక నాయకుడు ఎవరి అండ చూసుకొని ఈ ప్రేమ్ కుమార్ అనేటువంటి వ్యక్తి వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారు. ఎట్లా చూడాలి ఈ అంశాన్ని? ఎస్, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈయన పవన్ కళ్యాణ్కు అత్యంత సన్నిహితుడు అనే అంశం తెరపైకి వస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఇక్కడ జిహెచ్ఎంసీ అనుమతుల పైన కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు పలు ప్రశ్నలు అయితే లేవనెత్తుతున్నారు. నిర్మాణానికి బిల్డింగ్ పర్మిషన్ సంబంధిత ప్లాన్ అనుమతులు ఎవరిచ్చారు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అడుగుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక ఇది స్థలానికి ఉన్న రహదారి వెడల్పు ఎంత? మొత్తంగా చూసుకుంటే అక్కడ అసలు విషయం చూసుకుంటే అక్కడ రోడే లేదు. ఆ రోడ్డు లేని దాన్ని కూడా ఈయన సొంతంగా నిర్మించడం జరిగింది. అంటే ఆ రోడ్ ఎంత ఉండాలి? 40 ఫీట్స్ ఉండాలా, 60 ఫీట్స్ ఉండాలా అనేది కూడా అక్కడ నిర్ణయించకుండా దర్జాగా అక్కడ నిర్మాణం చేపట్టారు. ఈ నిర్మాణం వల్ల నాలా ప్రభావితం మొత్తంగా కూడా దెబ్బతింది అంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. ఆ నాలా చాలా పెద్దది. ఇప్పుడు ఈ నిర్మాణం వలన నాలా మొత్తం దగ్గరికి వచ్చినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. మొత్తంగా చూసుకుంటే కనుక ఇది అదేవిధంగా రెవెన్యూ ఇరిగేషన్ అధికారుల పాత్ర పైన కూడా కొన్ని ప్రశ్నలు అయితే లేవనెత్తుతున్నాయి. దాంట్లో మరోవైపు నాలా ప్రభుత్వం భూమి లేదా సంబంధిత శాఖల పరిధికి వస్తాయా లేదా అనేది కూడా అక్కడ ఉన్నటువంటి అంశం. అంటే ఇది ప్రభుత్వ భూమి లేదా కూడా నిర్ధారించకుండా ఈయనకు ఎలా పర్మిషన్లు ఇచ్చారు అంటూ కూడా మొత్తంగా స్థానికులు వాపోతున్నారు. అదేవిధంగా అంటే ఒక పేరున్నటువంటి వ్యక్తి, రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నటువంటి వ్యక్తి, గతంలో జనసేన తరపున కూకట్పల్లి నియోజకవర్గం నుంచి ఉమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ పోటీ చేశారన్నది ప్రధానంగా ఉన్నటువంటి అంశం. అప్పుడు బీజేపీతో పాటు జనసేన అలయన్స్ లో పోటీ చేశారన్నది ప్రధానంగా ఉన్నటువంటి అంశం. ఇన్ని ఉన్నా కానీ మీరు చెప్తున్నటువంటి కంప్లీట్లీ డీవియేషన్స్ పక్కా జరిగినాయి. రోడ్డే లేకపోతే అసలు బిల్డింగ్ పర్మిషన్స్ ఎట్లా వచ్చాయి? ఎవరి అండ చూసుకొని వచ్చాయి? నాలలపైనే కల్వర్ట్లు వేసేసి దాన్నే తాత్కాలికంగా రోడ్డులా చూపిస్తే దాన్ని అంటే ఒక యాక్సెస్ రోడ్ లాగా దాన్ని చూపించారా? ఒకవేళ అదే నిజమైతే కనుక పర్మిషన్ ఇచ్చేటువంటి ముందు సైట్ ఇన్స్పెక్షన్ జరిగిందా లేదా? ఇవన్నీ కూడా వస్తాయి కదా. ఒకవేళ ఇన్స్పెక్షన్ జరగకపోతే ఇప్పుడు అధికారులు ఏం చర్యలు తీసుకోవాలా? అండ్ ఇన్స్పెక్షన్ జరిగితే తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి? ఎట్లా చూడాలా? ఏం జరుగుతోంది? ఎస్, అక్కడ ఎలాంటి అధికారులు రావడం లేదు, అక్కడ పరిశీలన కూడా చేయలేదు అంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. అదేవిధంగా ఇది ప్రభుత్వ స్థలమా లేకుంటే ఏ స్థలాన్ని కూడా నిర్ణయించలేదు దర్జాగా. ఎందుకంటే రాజకీయ
పలుకుబడి ఉంది అనే నేపంతోనే ఈ విధంగా దర్జాగా ఇచ్చేశాడు. అక్కడ ఎవరు అధికారులు కూడా కన్నెత్తి చూడడం లేదు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే కూతవేట దూరంలోనే పోలీస్ స్టేషన్కు బ్యాక్ సైడే అపోజిట్ కరెక్ట్గా దీనికి బ్యాక్ సైడే పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఆ యొక్క నాల కూడా అక్కడ నుండే ప్రవహిస్తూ ఉంటుంది. పక్క అయితే దాన్ని చూడనట్టుగా కూడా అధికారులు అక్కడ వైపు వెళ్ళడం లేదంటే మొత్తంగా కూడా ఈ యొక్క డిపార్ట్మెంట్లు ఏవైతే ఉంటాయో రెవెన్యూ కానీ ఇటు జిహెచ్ఎంసీ కానీ ఇటు హైడ్రా మొత్తం ఈ డిపార్ట్మెంట్లన్నింటినీ కూడా మేనేజింగ్ చేశారనే మొత్తంగా కూడా అక్కడ ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. అదేవిధంగా చూసుకుంటే కనుక హైడ్రాకు కూడా కొన్ని అక్కడ ఉన్నటువంటి స్థానికులు హైడ్రాకు కూడా కొన్ని ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నారు. అదేవిధంగా హైదరాబాద్లో చెరువులు నాలాలు ప్రభుత్వ స్థలాల పరిరక్షణకై హైడ్రాలు చర్యలు తీసుకుంటున్న సమయంలో చందానగర్ పోలీస్ స్టేషన్లో ఇలాంటి పోలీస్ స్టేషన్ పరిధి సమీపం లోపల ఉండేటటువంటి ఈ యొక్క నిర్మాణం పైన హైడ్రా అధికారులు ఎందుకు రావట్లేదు అక్కడ? అయితే సామాన్యులు ఎక్కడైతే ఈ యొక్క నాలాలు కానీ ఈ యొక్క కబ్జా కోరులు ఎవరైతే ఉంటారో వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తించి అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని కూడా అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రవీణ్ హైడ్రా రంగంలోకి దిగిన తర్వాతనే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ప్రస్తుతానికి హైదరాబాద్లో కనిపిస్తోందా అన్నది ఒక పాయింట్. అయితే కనుక జిహెచ్ఎంసీ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇరిగేషన్ శాఖలు కానీ ఇవి చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి లేదా? సో ఎవరి అండదండలు చూసుకొని మళ్ళీ ఈ సంస్థలు ఈ వ్యవస్థలు మొత్తం అక్కడ ఆగిపోతున్నాయి. ఇన్ని ఆరోపణలు వచ్చిన తర్వాత కూడా ఎందుకు వ్యవస్థలు మౌనంగా ఉన్నాయి? ఎక్కడ ఏం జరుగుతుంది? ఖచ్చితంగా ఈ యొక్క వ్యవస్థలన్నింటినీ కూడా మేనేజింగ్ చేసేసి ధైర్యంగా రాజకీయ పలుకుబడిని ఉపయోగిస్తున్నారు. పలుకుబడిని ఉపయోగించి ఇవన్నీ కూడా రాజకీయ పలుకుబడి డబ్బు ఉంటే మాత్రం ఈ యొక్క వ్యవస్థలను అక్కడికక్కడే కంట్రోల్ చేయొచ్చు అనే దీంతోనే ముందుకెళ్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. గతంలో ఈయన మొత్తంగా షెర్లింగంపల్లి నుండి కూడా అయితే బీజేపీ పొత్తులో ఉన్న కారణంగా ఇక జనసేన పార్టీ నుండి పోటీ చేసిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసుకుంటే కనుక ఖచ్చితంగా రాజకీయ నాయకుల అండదండతోనే ఇలాంటి నిర్మాణాలు చేపడుతున్నారు. అక్కడ హైడ్రా అధికారులు కానీ జిహెచ్ఎంసీ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ దరిదాపున కూడా వెళ్తలేరు. అక్కడ నుంచి మనం సింపుల్గా రోడ్ పై నుండి నడుచుకుంటూ వెళ్తుంటే కూడా ఈ యొక్క అక్రమ నిర్మాణాన్ని కరెక్ట్గా కనిపిస్తూ ఉంటుంది. అక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు. కానీ హైడ్రాకు మాత్రం ఎందుకు కనిపిస్తలేదు? స్థానికుల ఇండ్లు కానీ స్థానికుల ల్యాండ్స్ కానీ అవి మాత్రమే కనిపిస్తున్నాయి అంటూ కూడా ప్రజల నుండి కూడా విమర్శలు వస్తున్నాయి. అయితే నెక్స్ట్ ఇప్పుడు హైడ్రా ఎందుకు అక్కడ పోవట్లేదు, హైడ్రా ఎందుకు వెళ్ళట్లేదు? ఈ యొక్క నాలా నిర్మాణం మొత్తం కూడా తగ్గిస్తూ వచ్చారు. అక్కడ నిర్మాణాలు చేపట్టారు, కాంక్రీట్తో నిర్మాణాలు చేపట్టారు. ఆ నాలని మొత్తం కూడా విజ్ చేస్తే అక్కడ ఉన్నటువంటి తారానగర్ ప్రాంత వాసులందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఈ యొక్క భారీ వర్షం ఏదైనా వచ్చిందంటే మాత్రం ఇండ్లని కూలిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా అధికారులు కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక చందానగర్ నాలా హద్దులు, నాల ప్రవాహం, కల్వర్ట్ నిర్మాణం, అలాగే అపార్ట్మెంట్ నిర్మాణానికి సంబంధించిన అనుమతుల పైన కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. అవన్నీ కూడా మొత్తంగా కూడా ఎక్కడ కూడా దానికి సరైన అనుమతులు లేదు. అధికారులు ఏ విధంగా అనుమతులు ఇచ్చారు అని కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో హైడ్రా బుల్డోజర్లు కనిపిస్తున్నాయి కానీ నాలాలు కనిపించకపోతే ఎట్లా? నాలాల మీద రోడ్లు వేసేసి సో ఒక బిల్డింగ్ల పర్మిషన్లు తెచ్చేసి ఫైల్ పైన పర్మిషన్లు ఉంటున్నాయి, బట్ ఫీల్డ్లో మాత్రం ఆక్రమణలు జరుగుతోంది. సో జనసేన అండ చూసుకొని జనసేనకు సంబంధించినటువంటి ప్రేమ్ ఎవరైతే ఉన్నారో సో ఖచ్చితంగా ఆయన పైన చర్యలు తీసుకోవాలి. అధికారులు ఈ కన్స్ట్రక్షన్ పైన చర్యలు తీసుకోవాలన్నది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ. సో ఇట్లాంటి నాలాను డైవర్ట్ చేశారు జిహెచ్ఎంసీ నిబంధనల ప్రకారం. కనీసం రహదారి కూడా లేనటువంటి ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్ల నిర్మాణానికి వాస్తవానికి అప్రూవల్ కూడా ఇవ్వకూడదు. అట్లాంటిది జనసేన నేత కూకట్పల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి నేత ఏ పలుకుబడితో దర్జాగా నాలాలను కబ్జా చేసి అపార్ట్మెంట్ లేపుతున్నారు? దీనిపైన అధికారులు ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.